Hello everyone, welcome to Bazooka Movie Review. మరి ఈ రోజు మనం ఏ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే ఐశ్వర్య రజనీకాంత్ గారి డైరెక్షన్లో రజనీకాంత్ గారు, విష్ణు విశాల్ గారు, విక్రాంత్ గారు, జీవిత రాజశేఖర్ గారు ప్రధాన పాత్రలో నటించినటువంటి లాల్ సలాం మూవీ రివ్యూని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇక డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదామండి. కసుమూరు అనే గ్రామంలో గురు అంటే విష్ణు విశాల్ మరియు శంషుద్దీన్ అంటే విక్రాంత్ ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్. ఒక విషాద సంఘటన వారిని దూరం చేసి ఎనిమీస్గా మార్చేస్తుంది. ఇక ముంబైకి చెందిన టెక్స్టైల్ వ్యాపారి మొయిద్దీన్ భాయ్ అంటే రజనీకాంత్కి గురుతో పాటు మరియు గ్రామంతో మంచి సంబంధాలు ఉంటాయి. కసుమూరు గ్రామానికి మరో గ్రామం నుండి అవమానాలు ఎదురయ్యే వరకు సినిమా సాఫీగా సాగుతుంది. ఆ తర్వాత సంఘటనలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోతాయి. పరిస్థితి తీవ్రతరం కావటం, మొయిద్దీన్ భాయ్ ప్రమేయం, యువకులు ఆ సమస్యను తీర్చగలరా లేదా లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ సినిమాలో ఉంటాయి. సో స్టోరీ గురించి అయితే క్లుప్తంగా నేను మీకు చెప్పేశాను కాబట్టి ఇక ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో దాంట్లో ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే విష్ణు విశాల్ పాత్ర ఆకట్టుకుంటుంది. తను చక్కని నటనని ప్రదర్శించాడు. ఇక పల్లెటూరి వాతావరణం మరియు మరికొన్ని సన్నివేశాలు చాలా అందంగా ఉంటాయి. విక్రాంత్ నటన బాగానే ఉంది. విక్రాంత్ తండ్రి పాత్రలో రజనీకాంత్ తన మ్యానరిజమ్స్, మంచి డైలాగ్స్తో ఆకట్టుకుంటారు. ఇక జీవిత రాజశేఖర్ తన నటనతో ఆకట్టుకుంది. అండ్ అలానే ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. కథాంశం మరియు దాని స్లో స్క్రీన్ ప్లే సినిమాకి అతిపెద్ద సమస్యలు. ఇక డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ప్రేక్షకులకు అందించడానికి ఉద్దేశించిన సందేశం అంతగా ఆకట్టుకోదు. అంతేకాక తను చెప్పదలుచుకున్న కథ చాలా పాత సినిమాలలో కనిపిస్తుంది. ఇక అలానే ఇక్కడ మరొక పెద్ద మైనస్ ఏంటి అంటే సో రజనీకాంత్ గారు అనగానే డెఫినెట్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్లో అసలు ఆయన స్టైల్, మేనరిజమ్స్తో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రజనీకాంత్ గారు ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అందరూ కూడా. బట్ లాల్ సలాం మూవీలో రజనీకాంత్ గారిది గెస్ట్ అపియరెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో కొంచెం తక్కువ నిడివిలోనే మనం రజనీకాంత్ గారిని ఆ స్క్రీన్ మీద చూస్తాము. సో ఇది కూడా మూవీకి ఒక మైనస్గా మారిందని చెప్పుకోవచ్చు. అండ్ అలానే డైరెక్టర్గా మరియు స్క్రీన్ రైటర్గా ఐశ్వర్య రజనీకాంత్ స్క్రిప్ట్ రైటర్ విష్ణు రంగస్వామిని మరింత ఎమోషన్స్తో నింపమని చెప్పి మరింత ఎఫెక్టివ్గా చెప్పవచ్చు. అంటే స్టోరీ ఏదైతే ఉందో దాంట్లో మరింత ఎమోషన్స్ని నింపమని చెప్పు ఉండొచ్చు, కానీ అలా జరగలేదు. సినిమాలో ఎమోషన్ సీన్స్ అంతగా ప్రభావం చూపవు. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సరిగ్గా లేకపోవటం వల్ల ఆ ఎమోషన్ సీన్స్ ప్రభావం ఏదైతే ఉంటుందో అది మరింత తక్కువైంది. ఇక ఇతర నటీనటులు కూడా తెలుగు ప్రేక్షకులకి అంతగా తెలియకపోవటం మరో కారణంగా సినిమాకి సగటు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ఇక ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. ఇక హీరోయిన్ అవంతిక, కపిల్ దేవ్ మరియు నిరోషలను చేర్చుకోవటంతో కథనానికి కాస్త తక్కువ విలువను జోడించినట్లుంటుంది. ఇక టెక్నికల్ విషయాలకు వచ్చేస్తే స్క్రీన్ ప్లే రైటర్గా, డైరెక్టర్గా ఐశ్వర్య రజనీకాంత్ డ్యూయల్ రోల్తో ఒక మంచి అనుభూతిని అందించడంలో విఫలమయ్యారు. చిన్న స్టోరీ లైన్తో స్లో పేస్తో సాగే సినిమా, ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక ప్రవీణ్ భాస్కర్ ఎడిటింగ్, విష్ణు రంగస్వామి సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఏఆర్ రెహమాన్ యొక్క స్కోర్ అంత ఎఫెక్టివ్గా అనిపించదు. అంతేకాక సినిమా రన్ టైం కూడా సినిమా రిజల్ట్పై ఎఫెక్ట్ చూపించింది. ఇక ఓవరాల్గా లాల్ సలాం మూవీలో నటీనటుల ప్రదర్శన బాగున్నప్పటికీ రొటీన్ స్క్రీన్ ప్లే, డల్గా సాగే కథనంతో అంతగా ఆకట్టుకోదు. సినిమాకి మంచి రైటింగ్ లేకపోవటం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలను అంతగా ఎలివేట్ చేయకపోవటంతో బోరింగ్గా అనిపిస్తుంది. రజనీకాంత్ ప్రెజెన్స్ సినిమాకి ఎలాంటి సహాయం చేయలేకపోయిందనే చెప్పాలి. ఇక మూవీలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్లీ రజనీకాంత్ గారు ఉన్నంతసేపు ఆడియన్స్ అయితే ఆ రజనీకాంత్ గారి క్యారెక్టర్ని, మేనరిజమ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకొంచెం రజనీకాంత్ క్యారెక్టర్ నిడివి ఉంటే బాగుండేది అని చెప్పి ఆడియన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్
ఏదేమైనా మనకి నేను ఇందాక చెప్పినట్టు ఆ కథనం స్లోగా ఉండటం వల్ల ఆడియన్స్కి ఆ బోర్ ఫీల్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది మూవీ చూస్తున్నంతసేపు. సో ఎస్, ఇది ఇవాల్టి మన లాల్ సలాం మూవీ రివ్యూ. సో నెక్స్ట్ మరొక మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.